హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏజే వ్లాగ్స్. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ హొస్కోటెల్లో ఉన్న శ్రీ రక్త కాటేరమ్మ టెంపుల్కి తీసుకెళ్తున్నాను. ఎందుకు ఈరోజు సడన్గా టెంపుల్కి అని అనుకుంటున్నారా? ఏం లేదండి, మా మమ్మీ వచ్చారు ఆంధ్రా నుంచి. సో బెంగళూరులో ఉన్న ఫేమస్ టెంపుల్ ఏంటి అని చూస్తే ఫస్ట్ హొస్కోటలో ఉన్న అమ్మవారి టెంపుల్కి తీసుకెళ్ళు అని అడిగింది మా మమ్మీ అయితే. సో ఇంకా లేట్ ఎందుకని చెప్పి ఫస్ట్ మెట్రో స్టేషన్కి అయితే వెళ్ళిపోయాం. మేమున్న ఏరియాలో డైరెక్ట్గా మెట్రో లేదండి. సో ఇంకా రాష్ట్రీయ విశ్వవిద్యాలయ రోడ్కి వెళ్ళిపోయాము. అక్కడ మెట్రో స్టేషన్ అవైలబుల్గా ఉంటుంది. సో అక్కడ నుంచి అయితే డైరెక్ట్గా లేదు. సో ఫస్ట్ మెజెస్టిక్కి వెళ్ళాము. మెజెస్టిక్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మేము అక్కడ ఇంకో మెట్రో చేంజ్ అయ్యాము. వైట్ ఫీల్డ్ కడిగుడి వరకు మెట్రోలోనే వెళ్ళాము. ఎందుకంటే టైం సేవ్ చేద్దాము అని చెప్పేసి వెళ్ళాము ఇద్దరం కూడా. సో అలా మెట్రోలోంచి ఉన్న ప్లేసెస్ అన్నిటినీ కూడా కవర్ చేస్తూ ఇద్దరము డిస్కస్ చేసుకుంటూ ఇంకా ఎంతసేపు పడుతుంది, ఇంకెప్పుడు వెళ్తాము, రీచ్ అవుతాము అనుకుంటూ వెళ్తూ ఉన్నాము. సో ఇంకా నేనైతే మా మమ్మీకి బెంగళూరు అంతా షూట్ చేస్తున్నాను. ఈవెన్ తను చాలా పీస్ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది. చూడండి, తనని కూడా నేను షూట్ చేస్తున్నాను తనకు తెలియకుండా. బట్ జస్ట్ నాకు ఫోజ్ ఇస్తున్నట్టుగా ఫోజ్ ఇస్తుంది. నెక్స్ట్ కడుగుడి వైట్ ఫీల్డ్లో దిగేసిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి బస్లో వెళ్ళాలి అండి. ఎందుకంటే హొస్కోటకి డైరెక్ట్గా మెట్రో లేదు. సో అక్కడ కూడా మేము 3 బస్సెస్ చేంజ్ అయ్యి టెంపుల్కి వెళ్ళాము. ఫైనల్గా అయితే ఇక్కడ బెల్లం దీపాలు దొరికాయి టెంపుల్ దగ్గర స్టార్టింగ్ ఎంట్రన్స్లో. సో అలా వినాయకుని ఆశీస్సులు తీసుకొని అలా టెంపుల్లోకి అయితే నేను మమ్మీ వెళ్ళిపోయాము. ఇంకా ఎప్పుడెప్పుడా అని చెప్పి ఆల్మోస్ట్ 3 to 4 అవర్స్ జర్నీ చేసామండి టెంపుల్ రీచ్ అవ్వడానికి. బట్ ఫైనల్గా ఏదేమైతే ఉంది, మనం ఎన్ని అవర్స్ జర్నీ చేసినా కూడా ఒక్కసారి దేవుని చూస్తే ఆ టెన్షన్స్ అన్నీ పోతాయంటారు కదా. చూడండి, అమ్మవారిని చూడగానే నాకైతే అసలు నా కష్టాలన్నీ తీరిపోతాయి అన్న నమ్మకం అయితే వచ్చేసిందండి. సో చూడండి, కాటేరమ్మని ఇంకా నేనైతే నా కోరికలన్నీ చెప్పేసుకొని ఇక్కడ దీపాలు కూడా వెలిగిస్తున్నానండి. ఇంకా ఏదైనా కానీ ఆ అమ్మవారే చూసుకుంటుంది అని చెప్పేసి ఇంకా నేనైతే నా మనసులో బాధలన్నింటినీ కూడా ఆ అమ్మవారికే చెప్పుకున్నాను. ఇక్కడ ఏంటి అంటే ఒక ప్రత్యేకత, లాక్స్ చూడండి ఎలా లాక్స్ వేశారో. అదేంటంటే ఎవరైనా ఏవైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, లేకపోతే ఏదైనా అవతల వాళ్ళు మన మాటలు వినాలి అన్నప్పుడు అలా లాక్స్ చేస్తారు అంట. ఇంకా అమ్మవారిని అయితే చూడండి విశ్వరూప దర్శనం జరిగింది. ఇంకా ఇక్కడ నిమ్మకాయలు కూడా మనం ఏదైతే దిష్టి ఇలాంటి దోషాలు పోవాలంటే అలా తొక్కేసి వెళ్ళిపోవచ్చు. ఇంకా మా మమ్మీ నేను అయితే కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్స్ తీసుకొని ఇంకా క్యూలో వెళ్తూ ఉన్నామండి లోపలికి అయితే. అసలుకి ఇక్కడ చూడండి ఎంత రష్ ఉన్నారంటే ఆల్మోస్ట్ మాకు 2 అవర్స్ పట్టింది దర్శనం అయ్యేసరికి. చూడండి ఎంతమంది లెటర్స్ రాశారు అంటే, లెటర్స్ రాసి ప్రతిదీ ఇక్కడ చెట్టుకి కట్టేసి పెట్టేశారండి. ఇంకా మీరు కూడా ఏవైనా ఉన్న ఆ లెటర్స్లో రాసి పెట్టవచ్చు అమ్మవారికి. అమ్మవారు మాత్రం కోరుకున్న కోరికలన్నీ తీరుస్తుందండి కాటేరమ్మ. చూడండి అలా దీపాలని హారతిస్తూ ఆ వెలుగుల్లో అమ్మవారిని చూస్తుంటే నాకైతే ఆ 2 కళ్ళు సరిపోలేదండి. ఇంకా మనం ఏదైనా కోరిక కోరుకొని ఇక్కడ కాయిన్ని అతికిస్తే అది అక్కడ స్టిక్ ఆన్ అయిపోయిందంటే మన కోరిక నెరవేరినట్టే అనుకోండి. ఇంకా ఫైనల్గా అయితే ఈ ముడుపులు ఉన్న ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసానండి. నేను ఈ ప్లేస్ కోసమే టెంపుల్కి వచ్చానంటే నమ్మండి. నేను కూడా ఒక ముడుపు తీసేసుకున్నాను, మా అమ్మ నా కోసం బలంగా కోరుకుంది. సో ఇంకా ఫైనల్గా అయితే నేను ఇంకా రెడీగా ఉన్నాను, చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను ఎప్పుడెప్పుడా అని చెప్పి. చూడండి ఇక్కడ మీరు ఎంతగా చూస్తే అన్ని ముడుపులు ఉన్నాయండి. అంటే ఇప్పటికి ఎంతమంది ఈ టెంపుల్ని దర్శించుకొని ఉంటారో మీరే ఆలోచించండి. ఇంకా నేనైతే బాగా అమ్మవారిని ముక్కునేసి ముడుపు అయితే కట్టేశానండి మొత్తానికి. ఫైనల్గా నాకైతే ఒక్కసారిగా గూస్ బంప్స్ వచ్చేసాయండి. నేను అన్ని కోరికలు ఆ దేవతకి చెప్పుకొని నా కష్టాలు బాధలన్నింటినీ తీర్చమని కోరుకున్నానండి. ఇంకా అసలు ఈ ప్లేస్ అయితే ఖచ్చితంగా వెళ్ళాలి. మీరు వెళ్ళి చూసారంటే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఒక్కసారిగా ఆ ప్లేస్లో నాకైతే ఏదో అమ్మవారు ఇంకా సాక్షాత్తు అమ్మవారే కనిపించిందా అన్నట్టుగా అనిపించిందండి. తప్పకుండా మీ అందరినీ వెళ్ళమని నేనైతే సజెస్ట్ చేస్తాను అండి. చూడండి ఎన్ని వేల ముడుపులు ఉన్నాయంటే ఎంతమంది కోరికలు కోరుకుంటారో. ఇంకా తర్వాత అన్నం కూడా అక్కడ ప్రసాదం పెడుతున్నారండి. సో నేనైతే పీస్ఫుల్గా తినేసాను అమ్మవారి ప్రసాదం. చూడండి అలా అమ్మవారిని చూస్తూ ఉంటే అసలుకి కష్టాలు బాధలు అన్నీ తీరిపోతాయండి. తప్పకుండా వెళ్ళండి. ఇంకా నేను అమ్మ మళ్ళీ బస్లో రిటర్న్ అయిపోయామండి. చూడండి ఫుల్గా టైర్డ్ అయిపోయాము. ఇంకా మళ్ళీ ఆల్మోస్ట్ 3 అవర్స్ జర్నీ అయితే చేసాము. సో కరుణించమ్మ, కాపాడమ్మ, కాటేరమ్మ అంటూ మీ కష్టాలను అయితే చెప్పుకోండి.
సో మరిన్ని అప్డేట్స్కి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి.